ఈసారి వచ్చేటువంటి అక్షయ తృతీయ చాలా విశేషమైందండి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కలిసి వస్తుంది. ఇలా ఈ కలిసి రావడం అనేది అదృష్టం అని చెప్పి పండితులు చెబుతూ ఉంటారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలండి, మీకు నిరంతరాయంగా ఐశ్వర్యం అనేది లభిస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి తిథి కాబట్టి ధనం విషయంలో ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు, అప్పుల బాధలు ఉన్నటువంటి వారు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ ఆకును కనుక పెట్టినట్లయితే ఆ సమస్యలన్నీ పటాపంచలైపోతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. మరి రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకోకుండా చూడండి. యుగాలలో కృతయుగము, తీర్థాలలో గంగాజలం, దానాలలో జలదానం, మాసాలలో వైశాఖ మాసం శ్రేష్టం అని చెప్పి స్కంద పురాణం చెబుతూ ఉంది. వైశాఖ మాసంలో విశిష్టమైనటువంటి పర్వదినాలు ఎన్నో తారసపడుతూ ఉంటాయండి. వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైందిగా చెబుతూ ఉంటారండి. వైశాఖ శుక్ల తదియ నాడు చేసేటువంటి దానాలు అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని అక్షయ తృతీయ అని అంటూ ఉంటారండి. పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వైశాఖ శుద్ధ తృతీయ కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెబుతున్నాయండి. అదే అక్షయ తృతీయగా వర్ణించబడుతుంది. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైనటువంటి పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. కృష్ణుని సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది ఈరోజే. త్రేతాయుధం మొదలైన తిథి కూడా ఈరోజే. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఇదే రోజే అని చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడికి అంతులేని చీరని ఇచ్చింది ఈరోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించినటువంటి రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలలో వేసినటువంటి ఉసిరికాయని స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురు ఆది శంకరాచార్యుల అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియ నాడే. కాబట్టి కనకధారా స్తోత్రాన్ని ఉద్భవించింది కూడా ఈరోజు. శివుని జటాజూటలం నుంచి ఉద్భవించిన గంగ చేరింది కూడా ఈరోజే. వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని మొదలుపెట్టింది కూడా ఈరోజే అని చెబుతూ ఉంటారండి. అక్షయ తృతీయ రోజున శివానుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు. మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే. పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలో ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారండి. ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే అక్షయ తృతీయని ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైనటువంటి ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చండి. ఈ విధంగా మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఈ రోజేనండి. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ రోజున ఏ పనైనా చేసుకోవచ్చండి. ఈరోజు వారము వర్ధ్యము అలాంటి శుభకార్యాలు ఏవైనా చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజున ఏ మంచి పని చేసినా సరే అక్షయమైన ఫలితం లభిస్తుంది. మంచి పని చేసినా చెడు పని చేసినా కూడా అక్షయ ఫలితం అనేది కలుగుతుంది. సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ పూజ గదిలోనూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఫోటో అనేది కంపల్సరీ ఉంటుందండి. లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో ఏ ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు అనేవి ఉంటూ ఉంటాయి. అమ్మవారు నిల్చుని ఉన్నటువంటి ఫోటో, కూర్చుని ఉన్న ఫోటో, ఎర్ర రంగు చీర కట్టుకుని ఉన్నటువంటి ఫోటో, గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ఉన్న ఫోటో, పింక్ కలర్ శారీ కట్టుకున్న ఫోటో, ఇట్లా రకరకాలుగా ఎల్లో కలర్లో ఉండింది రకరకాల ఫోటోలు అనేవి ఉంటూ ఉంటాయండి. కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను ఇంట్లో ఉండకూడదు అని చెబుతూ ఉంటారు. అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్నటువంటి ఫోటో ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి ఇంటిలో ఉండదు అని చెప్పి అంటూ ఉంటారండి.
కానీ అలా అని ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదండి. అది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా సరే, కూర్చొని ఉన్న ఫోటో అయినా సరే, ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ, గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఏ ఇంటిలో లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి తప్పనిసరిగా పూజ చేయాల్సి ఉంటుంది. ఇలా అక్షయ తృతీయ రోజున పూజ చేయడం వలన మీ ఇల్లు అక్షయంగా ధనధాన్యాలకు లోటు లేకోకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇక అప్పుల బాధలు తొలగిపోవాలి అని కోరుకునేటువంటి వారు, ఆర్థిక సమస్యలు తోవాలి అని భావించేవారు అక్షయ తృతీయ రోజున చక్కగా ఒక మామిడి ఆకును తెచ్చుకోండి. అంటే అక్షయ తృతీయ రోజున చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని దగ్గరలో ఉండేటువంటి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని ఒక మంచి మామిడి ఆకును కోసి తెచ్చుకోండి. అంటే పండిపోయిన ఆకులు, చిరిగిపోయిన ఆకులు కాకుండా మంచిగా పచ్చగా ఉన్నటువంటి ఒక మామిడాకును కోసి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత తడి వస్త్రంతో ఈ మామిడి ఆకులను క్లీన్ చేయాలి. తర్వాత శ్రీచందనం తీసుకుని దానిలో కొంచెం వాటర్ని కలిపి పేస్ట్ లాగా చేసి మామిడి ఆకు మీద శ్రీం అని చెప్పి రాసుకోవాలి. ఆ విధంగా రాసుకున్న తర్వాత ఈ మామిడి ఆకును 2 చేతులతో పట్టుకొని మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని చెప్పుకొని దృఢ సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత మామిడి ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకోవాలి. మీరు ముందు లక్ష్మీదేవి పూజ చేసుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇలా పెట్టిన ఆకును అస్సలు కదపకోకుండా వదిలేసేయాలండి. ప్రతిరోజు ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి. ఒక నెల రోజుల తర్వాత అంటే మళ్ళీ నెల తర్వాత వచ్చేటువంటి అదే రోజున లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టినటువంటి ఈ మామిడి ఆకులను తీసివేసి ఆ ఆకును తీసుకువెళ్ళి ప్రవహించే నదిలో పడేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ నెల రోజుల గ్యాప్లోనే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఒక్కసారి చేస్తే చాలండి. మీకు ఉన్నటువంటి అనేక రకాల ధన సమస్యలు అనేవి పటాపంచలైపోతూ ఉంటాయి. ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తరతరాలకు తరగిన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దీంతో పాటు అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న దానాన్నైనా చేయాల్సి ఉంటుందండి. పెద్ద పెద్ద దానాలు అవసరం లేదండి. ఆకలితో ఉన్నటువంటి మనిషికి అన్నం పెట్టినా చాలు, లేదా ఒక్క పండుని ఇచ్చినా చాలు, అక్షయమైన ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి ఈ అక్షయ తృతీయ రోజున మీరు కూడా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఈ పరిహారం చేసి ధన సమస్యలను తొలగించుకొని ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పని లేదండి. బంగారానికి బదులు ఉప్పు, పసుపు, కుంకుమ కొని తెచ్చుకున్నా చాలు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అక్షయ తృతీయ అంటే అపరిమితమైనటువంటి ఐశ్వర్యాలను సిద్ధిస్తాయని చెప్పి చెబుతూ ఉంటారండి. అంటే అక్షయం, అసలు క్షయం లేనిది అంటూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే అపరిమితంగా అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి తృతీయ తిథి కాబట్టి ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. అక్షయ తృతీయ రోజు అంతా కూడా అత్యంత శుభకరమైనటువంటి ముహూర్తకాలంగా చూస్తారు. సూర్యచంద్రులు అత్యంత ప్రకాశవంతంగా ఉండేటువంటి ఈ రోజుని ఏ కార్యాలు చేసినా శుభాలు కల్పిస్తాయని చెప్పి చెబుతూ ఉంటారు. అందుచేతన ఈరోజు పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ తెలుగువారికి ప్రత్యేకం. అంటే సింహాచలంలో ఉన్నటువంటి నరసింహస్వామికి చందనోత్సవం జరిగేటువంటి రోజు ఇది. ఈ రోజునే కురూరవుడు అనేటువంటి రాజు స్వామివారి నిజరూపాన్ని దర్శించారు అని చెబుతూ ఉంటారు. అందుకని ఏడాది పొడుగున స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లబరుస్తూ పూసేటువంటి చందనాన్ని ఈ రోజున తొలగిస్తారండి. స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు. ఈ నిజరూప దర్శనం ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరువేరుపడినటువంటి చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. మత్స్య పురాణం, నారద పురాణాలు అక్షయ తృతీయ రోజున తప్పక దానం చేయాలని సూచిస్తుంటాయి. ఈరోజు అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమైన బియ్యం, కందిపప్పు, కూరలు, చింతపండు, నెయ్యి, మిరపకాయలు, పెరుగు వంటివి అందించడం మంచిది. వస్త్రదానం, నీటితో ఉన్న కుండను దానం చేసిన ఆ ఫలితం తరతరాలకు ఉంటుందని చెప్పి నమ్మకం.
దానాల్లో సువర్ణ దానం శ్రేష్టమైనది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దానం ఇవ్వండి. కానీ కొనుగోలు చేయడం వల్ల పనిచేసేటువంటి ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి. కాబట్టి బంగారం కొనకూడదు. స్తోమత ఉంటే దానం చేయాలి. అది ఇది అని కాకుండా ఈరోజు మన స్తోమతను బట్టి, ఎదుటివారి అవసరాలను బట్టి ఏది దానం చేసినా శుభమే. అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలో ఉన్నటువంటి తృతీయ తిథి నాడు జరుపుకునేటువంటి పవిత్రమైన హిందూ పండుగ. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటారండి. అక్షయం అంటే క్షయం కానిది, అంతం లేనిది అని చెప్పి అర్థం. కాబట్టి అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికి శాశ్వతమైనటువంటి శ్రేయస్సును, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, విజయాన్ని ఇస్తుందండి. అక్షయ తృతీయ రోజున దానాలు, యజ్ఞాలు, తదితర శుభకార్యాలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో పొందుతారని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో పూజిస్తే చాలా చాలా మంచిది. తామర పువ్వులు లభించని వారు గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు ఈ విధంగా మీరు కనుక పూజ చేసినట్లు పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళను సమర్పిస్తే చాలా మంచిది. అందులోనూ ఇప్పుడు మామిడి పళ్ళు కాబట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈరోజు మామిడికాయలు కానీ, అరటిపళ్ళు కానీ, ఒక హస్తం కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇలా ఈ పళ్ళను దేవుడికి నైవేద్యంగా పెట్టిన పళ్ళను అందరూ స్వీకరించి తిండి తరతరాలకు తరగన ఐశ్వర్యం, సంపదలు వస్తూ ఉంటాయి. అసలు ఈ రోజున మీరు పూజలేమీ చేయలేకపోయినా సరే అండి, మామిడి పండ్లను లేక అరటి పళ్ళను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పళ్ళను ప్రసాదంగా స్వీకరించండి. చాలు, లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుందండి. మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది. దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనధాన్యం సమృద్ధిగా లభిస్తుంది. ధనానికి లోటు అనేది ఉండదు. తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పళ్ళను కానీ, హస్తం అరటి పళ్ళను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తీసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నా కొనకపోయినా సరే దగ్గరలో ఉండేటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని తాకితే చాలండి. లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది. తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోయి జీవితం అద్భుతంగా మారుతుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే వేప చెట్టు లక్ష్మికి, దేవికి, కుబేరుడికి ఇష్టమైనటువంటి చెట్టు. ఏం లేదు, అక్షయ తృతీయ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళండి. అక్కడ ముందు వేప చెట్టుకు కొంత నీటిని పోయండి. కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా దిద్ది కుంకుమ బొట్లతో అలంకరించండి. తర్వాత వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి చెట్టును 11 సార్లు తాకుతూ ఉండండి. లేదా 21, 84, 108 సార్లు మీకు ఓపిక ఉంటే ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి. ఆ తర్వాత కాసేపు వేప చెట్టు నీడను కూర్చోండి. వేప చెట్టు నుంచేటువంటి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి. ఇలా ఈరోజు వేప చెట్టును తాకడం వలన మీ ఇంటిలో ఉండేటువంటి అనేక దోషాలు తొలగిపోతాయి. అనారోగ్యాలు, శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి. మీ శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. ఎందుకంటే వేప చెట్టుకు అంత శక్తి ఉంది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగా కూడా గుర్తించబడతాయి. వాటిలో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా పరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యాలైనా, పండగలైనా సరే, ఏమైనా సరే ఏ పండగైనా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేపాకు ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైంది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరింపబడుతుందండి. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి. నీ అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచింది అని చెప్పి పురాణాలలో చెప్తుంది. వేప అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారండి. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రాలు చెప్తున్నాయండి.
రామాయణంలో రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. గాలిని శుభ్రపరిచేటువంటి గుణం వేపాకుకు ఉంటుంది. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే కూడా ఎక్కువ ప్రాణవాయువుని వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా, కలరా వంటి అంటువ్యాధులు రావు అని చెబుతూ ఉంటారు. ఇంతటి చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నట్టు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తుంటారు. దేవాలయాల్లో పెంచుతూ ఉంటారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యం, మత నమ్మకాల, సాహిత్యాలలో, ప్రజల అలవాట్లలో కూడా విడదీయనరాని విధంగా పనివేసుకుపోయి ఉంటుందండి. ఇంటి దగ్గర వేప చెట్టు కనుక ఉన్నట్లయితే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లేనని చెప్తారు. ధనాన్ని ఇంత జాగ్రత్తగా కాపాడుతుంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. ఒకప్పుడు తెల్లవారుతూనే ధనంత దావడానికి వేప పూలను మధ్యాహ్నం కాసేపు నడమలుచుకోవటానికి పెరటిలో వేప చెట్టు నీడ, పిల్లలకు ఏ అమ్మవారును సోకితే వేప ఆకు పడక, ఇల్లు కట్టుకోవడానికి వేప కలపాయి, చీకటి పడ్డాక పెద్దలందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వేప చెట్టు కింద రచ్చబండ, ఇలా దినచర్య అంతా వేప చెట్టుతో పెనవేసుకుపోయేటువంటిదండి. కానీ ఇప్పుడు తలనొప్పికి ఒక మాత్ర, కడుపు నొప్పికి ఒక మాత్ర, అలా మందుల దుకాణానికి వెళ్ళి మందులతోనే సరిపెట్టుకుంటున్నాం జీవితం మొత్తం. కానీ ఒక 100 ఏళ్ల వరకు ఇప్పటిలా మందులు దుకాణాలు అనేవి లేవండి. అలోపతి విధానానికి ప్రాచుర్యము లేదు. ఊరూరా డాక్టర్లు లేరు. మరి ఏం చేసేవారండి? వేప చెట్టును ఆశ్రయించేటువంటి వారు. అందుకే దానికి పల్లెటూరు వైద్యశాల అని పేరు పెట్టారండి విదేశీయులు. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉంది వేప చెట్టే. కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా అక్షయ తృతీయ రోజున తాకండి. వేప చెట్టులోని అమృతత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.